గౌరీశ్వరాయ గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి గో సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ నేర్చుకున్నటువంటి అందరినీ అభినందిస్తూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటిని వాయిదా వేసుకుని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తాడేపల్లిగూడ వ్యవస్థలు, అలాగే మరి తెలుగు నాటక రంగం సాంఘిక నాటక రంగ పరిషత్తుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు గారు వచ్చి వీరిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఆధ్వర్యంలో నేడు వేసవి ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ఇచ్చినటువంటి పెద్దలు ఉదయులు రాజమానులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే 30 రోజులు శిక్షణ ఇచ్చినటువంటి నాట్య గురువులు, పోరాట గురువులు, అలాగే చిత్రకరణం మరి ఇత్యాది వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫోకస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మరి జనాభం మల్లేశ్వరరావు గారు, వారి మిత్ర బృందం, సహకారం, అలాగే కళాకారులు మరి నిర్మాణ ప్రాంతంలో కార్యక్రమానికి పట్టణంలో మరి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర గారి ఆధ్వర్యంలో గతంలో కూడా సృష్టి నాటకంతో అరుదైన నాటక పౌరాణిక నాటకాలకు రాగలేదు అలాగే ఉత్సాహంగా అలాగే అన్నమయ్య విజయంతో మరి ఆయన అభివృద్ధి మేరకి కళాకారులకి సాంస్కృతిక కార్యక్రమాలపై మరి వేదికగా అద్భుతమైనటువంటి వేదిక దాంట్లో అనేక కార్యక్రమాలని మరి నిత్యం అనినిత్యం కార్యక్రమాలు చేసే విధంగా ఆశయాలకు అనుగుణంగా పెద్దలందరూ సహకారం లభించడం చాలా అదృష్టం. అలాగే మరి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పిల్లలకి శిక్షణా శిబిరంలో పాల్గొనడమే కాకుండా పోరాటానికి మట్టుకు పెద్దలు కూడా చేస్తున్నందుకు వారందరికీ కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో చక్కటి ఎన్నో ప్రదర్శనలు ఈ 30 రోజుల శిక్షణలో వారు నేర్చుకున్నటువంటి ప్రదర్శనలు మనకు లభించే అవకాశం ఉంది కాబట్టి మరి నేను ఎక్కడికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు. గారికి ఫోకస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం మందిరం అధ్యక్షులు కంకెటి వెంకటరాజు గారిని వచ్చి వీరందరినీ అభినందించవలసిందిగా కోరుతున్నాం. ఈ 40 రోజుల్లో యోగా, పోరాటం, డ్యాన్స్, నటన, డ్రాయింగ్ వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి అన్నీ కూడా ఇవాళ ఈ నేర్చుకున్నటువంటి వారు ఈ ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు వెంకటరాజు గారు మాట్లాడతారు. ఈరోజు ఫోకస్ సంస్థ ద్వారా వేసవి శిక్షణా తరగతులలో భాగంగా మరి గత 50 రోజుల నుంచి కూడా ఈ కాలనీ అసోసియేషన్ వేదిక మీద మన సన్నాబత్తులు మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుని ఈరోజు ముగింపు కార్యక్రమానికి మరి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా రావడం జరిగింది. ముందుగా
ఇందులో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, పిల్లలకి నా ఆశీస్సులు, పెద్దలకు నా ధన్యవాదాలు. మరి అలాగే ఈ చిన్నారులందరినీ కూడా ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మనం ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనం కళల్ని మనం ప్రోత్సహించేటువంటి పెద్దల్ని ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఆ కళలు నేర్చుకోవడానికి మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మీ తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కళలు మరి అంతరించిపోతున్నాయి. అటువంటి సమయంలో మరి మన అద్దాల రామారావు గారు ఎక్కడి నుంచి, తాడేపల్లిగూడెం నుంచి ఈ కళల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రామారావు గారు ఆ తాడేపల్లిగూడెం నుంచి కూడా ఆయన విచ్చేయడం జరిగింది. ఈ కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో. అలాగే లోకల్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య గారు కానీ, మన రంగసాయి గారు కానీ, మిగతా కళాకారులు మన దాసరథి గారు కానీ, వీళ్ళంతా కూడా కళాకారులందరూ కూడా, మన రామప్రసాద్, వీళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా మనందరూ మన వంతు మన సహకారం అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మరి పిల్లలందరినీ కూడా ఈ వేసవి శిక్షణా తరగతుల్లో మరి వేరే ఈ సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఎండలో మరి ఆ వాతావరణం అయ్యి బయటికి వెళ్లకుండా ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించి మరి పిల్లల్ని కానీ పెద్దలు కానీ అన్ని వయసుల వారికి అన్ని కార్యక్రమాల్లోని ఇక్కడ శిక్షణా తరగతులు, డ్రాయింగ్ అవనివ్వండి, నృత్యం అవనివ్వండి, కోలాటం అవనివ్వండి, మరి రకరకాల డ్యాన్సులు. ఇందాక చిన్నారులు చూస్తుంటే చాలా ఆనందం వేసింది. మరి ఆ చిన్నారులు ఆ 50 రోజుల్లో అటువంటి మరి నాట్యం నేర్చుకోవటం అంటే చాలా అరుదైనటువంటి విషయం. వాళ్ళని ముందుగా ఆ చిన్నారులు కూడా నేను మరొకసారి మరి వాళ్ళకి ధన్యవాదాలు, ఆశీర్వచనాలు. వాళ్ళకి ధన్యవాదాలు కన్నా ఆశీర్వచనాలు, చిన్నవాడు కాబట్టి ఆశీర్వచనాలు ఇచ్చి ఇక మంచి మంచి స్టేజీలు, ఇటువంటి స్టేజీల్లో వాళ్ళందరూ పాల్గొంచుకోవాలని చెప్పి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. అందరికీ నా విద్యార్థుల తరఫున, ఫోకస్ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారములు. అలాగే నాకన్నా గొప్ప గురువులు, నటులు, నా సీనియర్ మన ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. వారికి కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్తున్నాను. అందరూ ఒకసారి చూడండి, కార్యక్రమం అటెన్షన్లోకి వస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ. పిల్లలు మాట్లాడగలమ్మా, స్టేజ్ మీద ఉన్న పిల్లలు దయచేసి ఎవరు మాట్లాడకూడదు. పంచభూతాలు ఒకదానికి ఒకటి తెలియకుండా విశ్రాంతి తీసుకునే ఈ సమయాన, హిమనది జలాలు ఉరకలు ఆపి ప్రశాంతంగా ప్రవహించే ఈ క్షణమున, చంద్రుడు రాకను చూసి సూర్యుడు కుళ్ళుకునే ఈ వేళ, 4 దిక్కుల సాక్షిగా హరిత వర్ణాలతో తగతగలడుతున్న ఈ ప్రాంగణంలో, అనగా ఈ ప్రాంతంలో హౌస్ బోర్డ్ ఆదిత్య కళా వేదికలో జరిగే వేసవి కాలపు ఉచిత శిక్షణ శిబిరం చివరి రోజు వేదిక విచ్చేసినటువంటి అతిథులకు, అతిథి మహాశయులకు, ఆత్మీయ అతిథులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు మా ఫోకస్ సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కళ కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం. మన శాస్త్రీయ సాంప్రదాయ కళలు, ఎన్నో కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ కళలు పూడు పోసుకుంటున్నాయి. ఎందుకంటే ఫోకస్ లాంటి కొన్ని సంస్థలు ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలు పెట్టి లలిత కళను ప్రోత్సహించడం వలన అంతరించే కళలు మళ్ళీ ఊపుకుంటున్నాయి. ద్వాపర యుగంలో మహాభారతాన్ని, త్రేతాయుగంలో రామాయణాన్ని, ఈ కలియుగంలో అనగా ఈ ఆధునిక యుగంలో శూన్యంలో ఉన్న మన కళల గురించి తెలుసుకోవాలంటే ఒక కళాకారుడు వల్లే అవుతుంది. అలాంటి కళాకారుని ప్రోత్సహించే ఫోకస్ లాంటి సంస్థలకు మా ధన్యవాదాలు. మాకు కనిపించే దేవుళ్ళు ఇక్కడ ప్రేక్షక దేవుళ్ళు, వారికి మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. పుష్పించాలను మైపించే మా చిన్నారి అనగా విద్యార్థుల నవ్వులు, ఆప్యాయతలు పంచే మా తల్లిదండ్రుల ప్రేమానురాగాలను, గురు లాంటి ఈ వేదికను నేడుతో విడవాలి అనే నా ఆలోచన నాలో ఏదో బాధను కలిగిస్తుంది.
బాధ ఉన్న చోటే ఆనందం ఉంటుందంటారు, కానీ ఆనందం ఉన్న చోట బాధ ఉండకూడదు. ప్రతి మనిషికి తన గతం తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి. ఏ జ్ఞాపకం తనను బాధిస్తుందో, ఏ జ్ఞాపకం తనను ఏమాస్తుందో ఆ జ్ఞాపకం చివరి వరకు తనతోనే ఉండాలి. అలాంటి జ్ఞాపకం ఏదైనా ఇక్కడ విద్య నేర్పడం మా గురువులకు ఏదైనా జ్ఞాపకం అంటూ ఉంటే ఈ ఫోకస్ సంస్థ, నా విద్యార్థులు వీరందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఫోకస్ అధ్యక్షులు ఈ 50 రోజులు ఇంత విజయవంతంగా జరగడానికి ముందున్నటువంటి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క పాట పాడతాను కళాకారుడుగా. ఆ పాటతో నేను కార్యక్రమాన్ని ముందుకు నడుపుతాను. గుండెలేని బండరాళ్లకు మొక్కి మొక్కి, కరుణలేని శూన్యానికి చెప్పి చెప్పి, టంకాయలు డంకాలు కొట్టి కొట్టి, గుండె పగిలి సగం బండనై తినే, ఇకపై నువ్వే దిక్కని మొక్కుకుంటూనే ఓ ప్రేక్షకుడా, కళామ తల్లి రక్షకుడా, ఓ ప్రేక్షకుడా, కళామ తల్లి రక్షకుడా, శరణం శరణం శరణం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహాసేవకు, ఆత్మీయ అతిథులకు, ప్రేక్షకులకు మరొకసారి తల్లిదండ్రులకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఫోకస్ చివరి రోజు కళా వైభవాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం ఉండదు. వాళ్ళందరూ కూడా ఇంత వేసవి కాలంలో మనం అందరూ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏసీ వేసుకుని ఇంట్లో ఇళ్లలో కూర్చున్నాం. సాయంత్రం 5:30 6 దాకా బయటకు రాకుండా. కానీ వాళ్ళు మిట్ట మధ్యాహ్నం కూడా ఈ స్టేజ్ మీద ఉచితంగా, అంటే ఏ ప్రతిఫలం కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఉచితంగా వాళ్ళు శిక్షణ అందించారు. వాళ్ళకి అందరికీ కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసుల తరఫున, కాలనీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పిల్లలు నేను చూసేవాడిని మిట్ట మధ్యాహ్నం కూడా 12 గంటలకి అది ఇక్కడ ప్రోగ్రామ్ అంటే 1 గంట ముందు వచ్చేసి ఇక్కడ ఎండలోనే ఆడుతూ ఉండేవారు. నేను అక్కడికి కొంచెం లోపల కూర్చోండమో ఫ్యాన్లు వేస్తుందని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరూ ఉత్సాహం, ఇంకా ఆ ఉత్సాహంలో ఆ ఏజ్లోనే ఉత్సాహంగా లేకపోతే ఇంక మన ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అలాగే చేయలేరు. కాబట్టి అన్నింటికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ పోరాటం నేర్చుకోవడానికి చిన్న వయసు వాళ్ళే కాదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న మహిళలు కూడా దీంట్లో చిన్న వయసు ఉన్న వాళ్ళ 20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళతో సమానంగా, ఇంకా కొన్నిసార్లు అంతకు మించి వాళ్ళు పోరాటం చేయడం కూడా నేను ఇక్కడ గమనించడం జరిగింది. అంత వయసులో కూడా వాళ్ళు అంత ఉత్సాహంగా చేస్తున్నారంటే వాళ్ళకి వయసు పెరిగింది కానీ, బాడీకి వయసు పెరిగింది కానీ మైండ్కి వయసు పెరగలేదు. వాళ్ళు ఇంకా 25-30 ఇయర్స్ ఏజ్లోనే ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరం మనం వేసవి శిక్షణ శిబిరం పెట్టుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల నిర్వహించుకోలేకపోయాం. ఈ సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వనపర్తి మల్లేశ్వరరావు గారికి, అలాగే నాగంటి సీతారామప్రసాద్ గారు, అలాగే వాళ్ళ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కాలనీ వాసుల తరఫున, కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇదే వేదిక మీద, ఈ వేదిక ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్మించడం జరిగింది. ఇటువంటి ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో ఈ వేదిక మీద జరగాలని, దానికి మీ అందరూ కూడా ఇచ్చేసి సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, ఇచ్చేసిన అందరికీ కూడా కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధానంగా వాతావరణం గురించి భయపడాల్సిన జరిగింది. ఎందుకంటే వర్షాలు మొదలైనవి, ఏ వర్షం గురించి ఇబ్బంది కలగజేస్తుందేమని మేము భయపడ్డాం. కానీ వరుణ్ కూడా కరుణించి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా మరి దిగ్విజయంగా జరిగేలాగా ప్రోత్సహించినందుకు వరుణ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షులు వనపర్తి మల్లేశ్వరరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. మాట్లాడుకుంటాం, తర్వాత మాట్లాడుకుంటాం. ముందుగా అందరికీ నమస్కారం. మరి ఇక్కడ మేము అనుకున్నది ఏంటంటే కార్యక్రమాన్ని మెయిన్గా పిల్లలతో చక్కగా చేయించి చూపించాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అంటే పెద్దలందరూ వచ్చారు కాబట్టి గౌరవంగా వారిని
సుఖాసీలు చేసాం, ఎవరితోటి మాట్లాడద్దు, మీరేం కంగారు పడద్దు. మరి ఇప్పుడు ఏంటంటే ఈ ఫోకస్ ప్రారంభించినప్పటి నుంచి ఈ హౌసింగ్ బోర్డులో ఈ వేసవ శిక్షణ శిబిరాలు 9వ సంవత్సరం ఇది. మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చాం, అది కూడా కరోనా గురించి. అయితే 1 సంవత్సరం సింపుల్గా చేస్తాం, 1 సంవత్సరం ఆన్లైన్ ఏకపత్రాలను చేసాం. అవన్నీ ఒకటి మా సెక్రటరీ గారు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే అష్టలక్ష్మి వైభవం అనేది చాలా 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 మంచి కార్యక్రమం. మీరు చూడటం కోసం ముందుకెళ్ళరు కానీ ఎవరితోటి దయచేసి ఏమనుకోవద్దు. మళ్ళీ పిలుస్తాను, ఒకసారి ముందుకు వచ్చి ఒక ఫోటో ఇచ్చేయండి. ఒక ఫోటో పిలిచినప్పుడు రావాలి మీటింగ్ వచ్చేంత వరకు మీ ఇష్టం, వచ్చిన మా ఇష్టం. రండి ఒకసారి ఫోటో. మరి అష్టలక్ష్మి వైభవం అంటే నిజంగా చెప్తున్నాను, ఒక రోజు రాత్రి ప్రారంభించిన తర్వాత ఒక 10 రోజులు ముందు అనుకుంటా ఏదన్నా స్పెషల్ చేయాలి పిల్లలకి అందరూ ఏదన్నా ప్రత్యేకించి నా కళ్ళకి వచ్చి కదా లక్ష్మీదేవికి ఎందుకు సేవ చేయాలన్నది పొద్దున్న లేచి ఆలోచిస్తూ ఉంటే భక్తి టీవీలో విష్ణు మహేశ్వర్ అనే పాట వచ్చింది. ఆ పాటని ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి తెల్లదేమో 4 ఎంత వచ్చామో 4కి అభిని డాక్టర్ రవికి ఫోన్ చేసి ఆ పాటని మా మనవాళ్ళు ఎక్కొట్టి, నాకు పెద్ద అండ ఏంటంటే నా మనవడు నా మనసులో ఏముందో వాడు కనుక్కుని చెబుతూ ఉంటాడు, నేను చెప్పడం కాదు అని లెక్కొడితే మరి అష్టలక్ష్మి ఎందులో ఉంటుందంటే గవర్నమెంట్ గూగుల్ తీసాను. నాకు ఫోన్ ఎత్తడమే సరిగ్గా రాని పరిస్థితి. ఆ ఫోన్లో ఆ పాట వస్తే ఎంతమంది లక్ష్ములు ఉన్నారు ఏంటి ఎలాగని ఒక స్క్రీన్ పే రాసుకున్నాను. నేను రాసుకుని అభిని కేకేశ్వరి చేయంద్ర బాబు అంటే అన్నయ్య నేను క్లాసికల్ డాన్సర్ అంటే కాదు, ఆ అమ్మవారు చేయించుకోండి మీతో అని చెప్పేసి అంటే అయితే ఆలోచన ఇది ఆచరణ అది ఆదరణ మనందరికీ అని చెప్పేసి అన్నారు. ఒకసారి తప్పటి ఉంటారు దయచేసి. దానికోసమే ఇక్కడ కళాకారులు కష్టపడేది పాటుపడేది అలా ఆనందపడేది. వెంటనే అష్టలక్ష్మి వైభవం చూద్దాం, సరిగ్గా చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ పెద్దలందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అన్న అది చాలా ఆనందంగా ఉందన్న, మీ చుక్కనశ్రీ గారిని మిమ్మల్ని ఒకే వేదిక మీద చూడడం, పైగా మీతో నేను స్టేజ్ మీద ఉండడం నిజంగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ. ముందుగా మీ హౌసింగ్ బోర్డులో నివాసం ఉన్నటువంటి మీరందరూ కూడా చాలా పావనమయ్యారు. ఎందుకంటే ఇవాళ అష్టలక్ష్ములు మీకు అష్టైశ్వర్యాలు కలిగేటట్టుగా దీవించారు. ఇంకెక్కడి నుంచి ఫోకస్ సంస్థలు నిర్వహించేటువంటి ఏ కార్యక్రమం కూడా లోటు లేకుండా నిశ్చయంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్ క్లాసెస్ విద్యార్థులను బాగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే టీవీ మీడియా వచ్చాక కల్చరల్ యాక్టివిటీస్కి వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మనం వాళ్ళ టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ గమనించగలం. అందుకని ఇప్పుడు బాగా గొప్పతనం ఉంటుంది, వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు నేర్చుకుంటారు. ఈ కళలు అంతరించిపోతే అసలు మన భారతీయ సంస్కృతి లేదు. అదొక ముందు మనం తెలుసుకున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంగణం ఆదిత్య కృష్ణరాజు గారు మీ అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది ఒక ఘనంగా హౌసింగ్ బోర్డుకి ఘనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా ఒక ప్రదర్శన, ఒక డ్రామాలో, ఒక హరికథో, ఒక బుర్రకథో, సాంస్కృతిక ప్రదర్శన నేర్చుకుని స్థానికులైనా బయట బయలైనా ఇక్కడ ప్రదర్శన ఉండడానికి వస్తే వాళ్ళకి ఎక్కడ మనం ఈ ప్రదర్శన ప్రేక్షకులు చూపించగలదు అనేటువంటి సమస్య మన భీమవరంలో ఉంది. దానికి మీరందరూ పెద్దలందరూ కూడా నడుము కట్టుకోవాలి. ఆడే ఊళ్ళో రామారావు గారి కళామందిరం ఉంది, వేదికలు ఉన్నాయి కొన్ని చోట. ఆయన ఏడాది 364 కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఇక్కడ వేదిక లేక కొంతమంది ధైర్యం చేయడం లేదు. అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి కానీ కళావేదికలు మాత్రం డెవలప్మెంట్ జరగడం లేదు. అది మీ హౌసింగ్ బోర్డు కానీ అసలు కూడా చాలా అదృష్టం. ఈ కళాకారులకి మీరు ఇక్కడ వేదిక ఇచ్చి ఇన్ని రూపాయలు ప్రదర్శించినందుకు ముఖ్యంగా వన్నావతుల మల్లేశ్వరరావు గారి తపన చాలా మంచి తపన. ఎందుకంటే ఆయన ఇదివరకు అల్లూరు సీతారామరాజు నాటక కళా పరిషత్తు, టౌన్ హాలు, లైన్స్ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేశాడు. ఇక్కడ చక్కగా మామూలుగా సీతారాం ప్రసాద్ కానీ, మన కత్తి వెంకటరాజు గారు కానీ, వీళ్ళందరూ పెద్దలు, వీళ్ళందరూ కూడా దీనికి పోషకులు, వీళ్ళందరూ పెద్దలు. ఈ పెద్దలందరూ కూడా దీన్ని ఇలాగే ఎప్పుడు కూడా ఈ సమ్మర్ క్లాసెస్ నిర్వర్తించాలని మీకు మనం చేసుకుంటూ విరమిస్తున్నాం.
ఈరోజు 2022 వ్యాస శిక్షణ సభ తరగతులు నిర్వహించిన గొన్నాబత్తుల మల్లేశ్వర గారిని అభినందిస్తూ శిక్షణా తరగతుల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు పెద్దలకు ఆశీస్సులు అందజేస్తూ వాళ్ళ విద్య నేర్పిన గురువులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఒక టీవీలో ఒక ప్రోగ్రాం చూసినా, ఒక డ్యాన్స్ చూసినా, ఒక నాటిక చూసినా, ఒక సన్నివేశాన్ని చూసినా ఆ అబ్బాయి బాగా చేశాడు, ఈ విలన్ బాగా పండించాడు, ఇతను బాగా డ్యాన్స్ చేశాడు అని మనమే అనుకుంటాం. ఆ డ్యాన్స్ చేసిన అతను కానీ, ఆ విలన్గా నటించిన అతను కానీ మన ఇంట్లోనే ఎందుకు పుట్టకూడదు, మన ఇంట్లో పుట్టిన పిల్లల్ని ఒక యాక్టర్గా తయారు చేయడానికి మనం ఎందుకు సహకరించకూడదు అనేది ప్రతి తల్లిదండ్రులు వేసుకోవాల్సిన ప్రశ్న. మరీ ముఖ్యంగా ఈ సాంస్కృతిక కళలు ఎందుకు నేర్చుకోవాలి అనేది ఆలోచించినట్లయితే ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక సాంస్కృతిక కళలో తన నైపుణ్యాన్ని సంతరించుకున్నట్లయితే ఆ విద్యార్థికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, గుర్తించుకునే శక్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అతను ర్యాంక్ సాధించడంలో కూడా ఎంతో మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుందనేసి విజ్ఞానవేత్తలు కూడా వాపోతున్నారు. ఈ రోజుల్లో మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. అటువంటి నిర్లక్ష్యానికి గురి కాకుండా ఈ హౌసింగ్ బోర్డులో ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ వేసన శిక్షణా తరగతుల్ని ఉపయోగించుకుని తమ పిల్లల్ని మంచి శిక్షకులుగా తయారు చేసినందుకు వారికి అభినందిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇందాక వేదిక గురించి ఒక అంశాన్ని లేవదీశారు చుక్కన శ్రీ గారు. నిజంగా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ భీమవరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ 1957లోనే తయారైంది. పిఎస్ఎంఐ స్కూల్కి అది అంతరించేశారు, వాళ్ళకి సంకరించేశారు, అది అయిపోయింది. అలాగే అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అనేది పాత బస్టాండ్ పక్కన ఉండేది, అది కూడా దాన్ని పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఏకైక భీమవరంలో ఈవేళ 4 టౌన్లుగా ఉన్న భీమవరంలో ఏకైక వేదిక ఉన్నది మన హౌసింగ్ బోర్డు. అది ఆదిత్య కృష్ణరాజు గారి వల్ల ఇక్కడ మీరందరూ ఏర్పాటు చేసుకున్నారు. కానీ దీనికి మినిమం ప్రయారిటీస్ కొన్ని కల్పించవలసి ఉన్నాయి. మరి అది కృష్ణరాజు గారి ద్వారా కల్పిస్తారో, స్థానిక పెద్దలు కూడా దాన్ని ఒకసారి ఆలోచించి మినిమం ప్రయారిటీస్ కూడా ఈ వేదిక మీద కల్పించినట్లయితే చాలా సమాజాల వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. మంచి వినోద కార్యక్రమాలు మీ హౌసింగ్ బోర్డు చేపట్టడానికి మరింత అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారనేసి సవినయంగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ వేదికని కొంచెం డెవలప్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ సందర్భంలో 30 రోజులు కూడా శ్రమపడి మనకి ఇంత అద్భుతమైనటువంటి కళారూపాలు మనకు చూపించిన దేవరం వాస్తవ్యులు మహేంద్ర చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రూపుగా ఉండి ఇక్కడ ఇంటర్నేషనల్ కాలేజీ కాంపిటీషన్స్ వాళ్ళని తయారు చేసినటువంటి వ్యక్తులు చాలా స్వచ్ఛంగా ఇవ్వగల సమర్థం. ఇప్పుడు అదేంటో మీరు చూశారు. వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక ముందు కూడా వాళ్ళు మాకు సహకారం అందించినట్టుగా మల్లేశ్వరరావు గారి వెంట ఉండి ఆయన భావాల్ని ప్రేక్షకులు వ్యక్తీకరించేటట్టుగా చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి నిజంగా ఈ పెద్దలందరూ మాట్లాడినట్టుగానే వాస్తవంగా ఈ వేదిక మరి ఓపెన్ ఎయిర్ థియేటర్గా మనం దేవాలయం పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ప్రధానంగా ఏంటంటే నాటక పరిషత్తులు ఇంతకుముందు మనం సురభి నాటకాలు చేస్తున్నాం వేదిక పైన. మరి సురభి నాటకాలకి ప్లేసు చిన్నదైనప్పుడు కూడా వాళ్ళు సర్దుకొని ఎంతో చక్కగా ఈ సురభి నాటకోత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా పరిషత్తులు నాటక పరిషత్తులు కనుక నిర్వహించుకునేటువంటి వేదిక ఇది. ఎందుకంటే పక్కనే రూములు ఉన్నాయి మేకప్కి, వెనక మేకప్ చేసుకుంటే అవకాశం ఉంది. అలాగే బాత్రూములు కూడా ఉన్నట్టయితే నిజంగా మరి గొప్ప నాటక పరిషత్తులు నిర్వహించుకోవచ్చు. నిజంగా నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి సాంస్కృతిక పరమైనటువంటి ఒక మంచి కల్చర్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హౌసింగ్ బోర్డు కాలనీ పెద్దలు మరొకసారి ఆలోచించి కనీసం ఇక్కడ మనకి 2000 మంది కూర్చునేటువంటి అవకాశం ఉంది. అంత మంచి అవకాశం మన భీమవరం పట్టణంలో ఎక్కడా లేదు. కాబట్టి దీన్ని పెద్దలు చెప్పినట్టు మరి మరింత
మీరు అందరూ ఆలోచించి ఈ చిన్న చిన్న వాటిని కూడా కొన్ని తయారు చేస్తారని ఆశిస్తున్నా. కళాకారులకు, కళాభిమానులకు, కళా ప్రోత్సాహకులకు కళాభిమానాలు తెలియజేస్తూ ఫోకస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ స్థాపించినటువంటి సంస్థ వ్యవస్థాపకులు మన మల్లేశ్వరరావు గారికి అభినందన తెలియజేస్తూ మరి గత 9 సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ మరి ఆ విద్యార్థులు చైతన్యపరిచేటువంటి మంచి కార్యక్రమం ఉచితంగా ఇవ్వడమే కాకుండా దాని సంబంధించి గురువులు కూడా 50 రోజుల పాటు చేసే కార్యక్రమాల ద్వారా మరి ఆ కాలనీ వాసులే కాకుండా చుట్టూ ఉండేటువంటి విద్యార్థులకి చక్కగా చేస్తారు. మరి ఇందాక నేను చూస్తున్నాం 50 రోజుల్లో ఇలాంటి అష్టలక్ష్మి కార్యక్రమాలు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు చేసినటువంటి కానీ అలా భరతనాట్యం చేయాలి, కాస్ట్యూమ్ తెలుసుకోవాలంటే వాళ్ళు సొంతంగా గుర్తుంచుకొని ఈ కార్యక్రమాలు చేసి మరి ఆనందం పొందుతున్నారు. మరి ఇక్కడ ఇందాక చూస్తున్నాను ఈ ప్రతి ఒక్క తల్లిదండ్రులు అక్కడి నుంచి డాన్స్ చేస్తున్నారు. పిల్లలు చూసుకోండి, నిజంగా ఏంటంటే దగ్గర 50-60 మంది పిల్లలు ఇక్కడ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు పొందే ఆనందం అద్వితీయం, అది వెలకట్టలేనటువంటిది. అలాంటిది ఇంత మంచి కళావేదిక మీద ఈ కార్యక్రమాలు కోలాటం, అలాగే పద్యాలు, డ్రాయింగ్, మరి తెలిసినటువంటి అనేక అంశాలను నేర్పి మరి ఎంతోమంది విద్యార్థులకి చక్కటి తీర్చిదిద్దినటువంటి మన ఈ యొక్క ఫోకస్ సంస్థ అధ్యక్షులు ఆ యొక్క సహాయకులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి ఇంత ప్రోత్సాహం తల్లిదండ్రులు పంపించినందుకు నిజంగా మీ పిల్లల్ని ఇక్కడ పంపించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రులని అందరినీ కూడా అభినందిస్తూ మరి మంచి కళావేదిక అవసరం కూడా అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఈ కళావేదిక మీద మరి మంచి కార్యక్రమాలు మేము సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి తప్పకుండా ఇదే కంటిన్యూ చేయవలసిందిగా మన మల్లేశ్వరరావు గారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఫోకస్ సంస్థ ధన్యవాదాలు. పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చూడాలి. ఓకే, ప్రోగ్రామ్ చూడడానికి ఇక్కడ జరిగే సౌండ్ కంటే అక్కడ జరిగే సౌండ్ ఎక్కువ. ఈ పదాన్ని కరెక్ట్గా అభినయం చేస్తున్నారా లేదా, ఎలా జస్టిఫై చేస్తారు? ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఎలా చూడగల. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు కనిపిస్తుంది. బాగుందా లేదో చెప్పలేదు. జనరల్గా ఫోన్ చేసి మాట్లాడుకోవడం, కలిసినప్పుడు మాట్లాడుకోవడం ఓకే. ఇక్కడ జరగగానే ఏమన్నా కనిపించట్లేదు ఈ మధ్య. అవునండి కనిపిస్తుంది, మన పెళ్ళలో కనిపించారు, మా దగ్గర బాధ్యతలు నేను ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఎవరిని కామెంట్ చేయట్లేదండి. దయచేసి ప్రోగ్రామ్ మనం డిసిప్లిన్గా చూడకపోతే మన పిల్లల డిసిప్లిన్గా చూస్తారు. ఇక్కడ ఇంతమంది పెర్ఫామ్ చేస్తున్నారు, మన పిల్లలు కూడా పెర్ఫామ్ చేయాలి, వాళ్ళకి చూపించాలని ఒక టార్గెట్ తోటి మీరు అందరూ చూడాలని, ఇక్కడ మిగతా చూసే వాళ్ళు కూడా మీకు అవకాశం కల్పించాలని ఉన్న వాళ్ళని కోరుకుంటూ ముందుగా అభిరామ్ని అభినందించాలి. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు నాట్యానికి మల్లేశ్వరరావు గారు పెద్దపేట వేశారని. మల్లేశ్వరరావు మీకే నాట్యానికి మాత్రమే పెద్దపేట వేశారని చెప్పేసి అనుకుంటున్నారు. సో తర్వాత మ్యూజిక్ పాటలు పాడడం కానీ, తర్వాత చాలామంది అడిగారు అభినయం కూడా చేస్తే బాగుండేది అని చెప్పేసాను. సో ఇక్కడ సురభి నాటకాలు వేయడం అందరికీ తెలుసు. తర్వాత చాలా నాటకాలు కూడా ఇక్కడ మల్లేశ్వరరావు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పౌరాణిక నాటకాల్లో కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచ్ చేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నెక్స్ట్ వేసవి విడుదలలో అభినయంలో కూడా శిక్షణ ఇప్పించవలసిందిగా మల్లేశ్వరరావు గారిని కోరుకుంటూ, ఇక్కడ ఈ పిల్లలు చాలా అద్భుతంగా ఇందాక అందరూ గొడుగులతో డ్యాన్స్ చేసినప్పుడు చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా పరికించారు. ఇక్కడ మరి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకైతే తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వేసవి శిక్షణ చేయించిన మల్లేశ్వర గారికి. అలాగే ఈ స్టేజ్ గురించి ఇక్కడ నాకంటే ముందు పెద్దలు మాట్లాడడం జరిగింది. నాకు దీని గురించి పెద్దగా అవగాహన అంటే నేను మాట్లాడేంత వయసు నాకు లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. హౌసింగ్ బోర్డ్ కాలనీ పెద్దలందరూ దీన్ని పెద్ద మనసు చేసుకుని దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎంత అవకాశం ఉంటుందో అంత అవకాశానికి వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని పునర్నిర్మించాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవుస్తున్నాను. ఈ 30 నుంచి అంతా ఈ ఎండలను ఆకులను కష్టపడుతూ ఈ పిల్లలందరూ కూడా ఎండాన్ని అనగా వచ్చి ప్రతిరోజు కూడా
ఇక్కడ గురువుల దగ్గర అన్నీ నేర్చుకోవడానికి బాగా తరబేతి పొందారు. ఈ కోలాటాలు, డ్యాన్సులు, ఇంకా తర్వాత స్పీచ్లు, ఇంగ్లీషు కానీ తెలుగు కానీ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం. తర్వాత ఈ ఫోకస్ సంస్థ వారు ఏర్పాటు చేసిన అన్నిటికీ కూడా ఒక సంస్థ అయిన పొన్నావతుల మల్లేశ్వరరావు గారికి వారు కష్టపడిన దానికి నేను వారికి అభినందిస్తున్నాను. తర్వాత ఈ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని బాగా మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఎవరు కూడా ఈ పేపర్ స్టడీని ఎవరు చేయడం లేదు. దినపత్రికలు వస్తుంటాయి, అందరూ వార్తలన్నీ చదువుకోవాలి. జనరల్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ చేయాలంటే ఆ పేపర్ చదువుకోవాలి. అది ఎవరు కూడా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చెప్పడం లేదు, వీళ్ళు చదువుకోవడం లేదు. అవన్నీ తల్లిదండ్రులు పిల్లలు కూడా అన్నీ చెప్తారని దినపత్రికలు అన్నీ కూడా చదివిస్తే జనరల్ నాలెడ్జ్ వస్తుంది. జనరల్ నాలెడ్జ్ వస్తే మార్కులు పెరుగుతాయి. మార్కులు పెరిగితే ఇంటర్వ్యూలో బాగా అటెండ్ అవ్వచ్చు, ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల వీరందరూ కూడా ఆ నాలెడ్జ్ పెంచుకుని బాగా చదువుకుని మార్కులు తెచ్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తూ విరమిస్తున్నారు. తాడికొండ కోటేశ్వరరావు గారికి మా ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షులు దొంగభక్తుల మల్లేశ్వరరావు గారు ఆయన సత్కరిస్తారు. అలాగే మరి అల్లూరు బంగారాజు గారు మరి కాలనీలో అందరికీ తండ్రి లాంటి వారు. ఈ కార్యక్రమం నిర్వహణకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి బంగారాజు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమణ గారు కూడా వేదికపైకి రావాలి. రమణ గారు, మురళి గారు, తూపుపెట్టి మురళి గారు, సూర్యప్రకాశ్రావు గారు కూడా వేదికపైకి రావాలి. సూర్యప్రకాశ్రావు గారు, మరి ఒక్క నిమిషం లోపల సెట్టింగ్ చేసుకోకుండా చిన్న కార్యక్రమం పెట్టాలని పెట్టాం. మరి నాకు నేను ఇక్కడ అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమం నేను మొదలుపెట్టినా మా పెద్దల సలహాతోటి మొదలుపెట్టేవాడిని. ముందుగా వెళ్ళి బావగారు ఎంతో కొంత వాళ్ళకి చేతుకోండి మంచిదనేవాడిని. చాలామంది కళాకారులు నా చేతి నుంచి తీసుకుంటూ ఉంటారు, అయితే నేను ఈయన దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. మరి ఆయన చెయ్య ఎంత చలవైందంటే ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎంతో కొంత ఏముందంటే ఎంత ఇచ్చేవారు అనేది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ కార్యక్రమం సక్సెసే. వెళ్ళిన పని నిర్విఘ్నంగా చేసుకొచ్చేవాడిని. మరి అటువంటి నాకు తండ్రి లాంటి వారు, నేను బావగారు అంటాను, మా అక్క రుచిలో తెలియదు, కానీ వారి చలవ వల్ల ఈ ఫోకస్ ఇంత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాను. ఎప్పుడూ కూడా నేను చేస్తున్నానంటే చేయనీకి ఎందుకు నేను ఉన్నానని చెప్పేసి నాకు చేయూతనిచ్చి అన్నదండగా ఉండేటువంటి వ్యక్తి అయినా మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అవుతుంది. మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు మీ సరఫరాలో విభజించి చూస్తున్నాం. అలాగే ఈ రోజునే ఆయనకి 60వ వివాహ దినోత్సవం కూడా. ఒకసారి మళ్ళీ తప్పని కొట్టాలి. ఇది ఒక శుభ సందర్భం. నిన్ననే వెంకటేశ్వర గుళ్ళో చాలా బ్రహ్మాండంగా కళ్యాణాన్ని చేయించారు దంపతులిద్దరుని. మాకేంటంటే గుళ్ళో ప్రతి శ్రావణ మాస కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణంలో ఎవరికైనా అవకాశం ఇస్తూ ఉంటాం చేసుకోవడం గురించి. అలాగా చాలామంది ఒక్కోసారి 4, 5, 10 మంది కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా సందర్భం కుదరక ఎవరన్నా రాకపోతే మా బావగారు మా అక్కారే రెడీ. అలా ఇప్పటికి 100 సార్లు కూర్చున్నారు. నాకు చాలా సంతోషం. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ ఫోకస్ సంస్థలో ఈ శిక్షణా కార్యక్రమంలో నటన నేర్పించినటువంటి సీతారాం గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి చెప్తుంది.
శ్రీనివాస్ గారిని గుడి అర్చకుల్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫోకస్ కార్యక్రమాలు కొంచెం విధిగా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, దగ్గర 5-6 సంవత్సరాల నుంచి నాకు సన్నిహిత మిత్రుడయ్యాడు. చాలా సీనియర్ నటుడు, ఎక్కడెక్కడికో సొంత డబ్బులతో వెళ్ళి నాటకాలు వేసి ఇలాంటి మేముంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది చెక్క ముక్క అనుకుంటాం, అది తెలిస్తేనే ఆ విలువ. ఇక్కడికి వచ్చి మీరు ఆ చెక్క ముక్క తీసుకోండి తెలుస్తుంది. ఆ చెక్క ముక్క తీసుకోవాలంటే ఎంత విలువ ఉండాలి, ఎంత కృషి చేయాలనేది అతను కృషి చేశాడు. ఎక్కడికో నైట్లు తిరిగి ఎన్నో ప్రైజులు తెచ్చుకున్నాడు. ఇలాంటి ఎన్నో వాళ్ళ ఇంట్లో నాకు తెలియదు. మరి ఇవాళ నా చేతుల మీదుగా నా మిత్రుని సత్కరించుకోవటం, నా ఫోకస్కి ఎంత అండాదన్నా అంటే ఏ కార్యక్రమం చెప్పినా అర్ధరాత్రిగా లేచి ప్రసాద్ ఇది 5 వచ్చిందంటే పొద్దున వచ్చేసే ప్రయత్నం పెట్టేస్తాడు. అటువంటి అతనికి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. తన ఆశీస్సులు కూడా మనకు అందిస్తాడు. ఈరోజు ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో మరి అనేక సంవత్సరాలుగా అనేక నాటకోత్సవాలు, అలాగే సంక్రాంతి ఉత్సవాలు, ఈ వేసవి తరగతి ఉచిత శిక్షణా శిబిరాలు, ఇవన్నీ మరి సురభి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహించి మరి కాలనీ వాసులనే కాకుండా ఈ జిల్లా అనేక మంది కళాకారులు, కళాభిమానులు, ప్రజల అభిమానాలు పొందినటువంటి ఫోకస్ సంస్థ. దీనికి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లేశ్వర గారు మరి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటువంటి ఫోకస్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి మరిన్ని ఎటువంటి శిక్షణా తరగతుల్లో రకరకాల కళారూపాన్ని తయారు చేసి ప్రదర్శించడానికి మరి ఆయనకి మీరు అందరూ కూడా సహకరించాలని, కళాకారులుగా మేమందరూ ఆయన వెన్నంటుండి ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిరామ్ గారు, సో విష్ యూ మెనీ హ్యాపీ యానివర్సరీ. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ని అభిరామ్ గారు ఇక్కడ ఆవిష్కరించారు. ఇక్కడ అభినయించిన ప్రతి అమ్మాయికి కూడా మీరు ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా సరిపోదు. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. వెరీ గుడ్ కాన్సెప్ట్. సో ఆ కంక్లూజన్ అందరూ మైండ్లో పెట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. సో అది దాని గురించి ఆలోచించండి. అండ్ చాలా మంచి మేలుకొలుపు కాన్సెప్ట్ని అభిరామ్ గారు ఇక్కడ ఆలోచించినందుకు ధన్యవాదాలు. మరి అఖిలకి సత్కారం చేయడానికి వీళ్ళిద్దరు అసిస్టెంట్లు కళ్యాణ్ రాగలరు సార్, రావాలి తొందరగా.
ప్రతిభదాత కోటేశ్వరరావు గారు మా పెద్ద గురు గారు ద్వారకానందరికి సేవ వేస్తారు. మా మురళాన్ని దండేస్తారు. ఫుల్గా కప్పండి, అలా కాదు, ఫుల్గా ఇచ్చి కప్పాలి. అలాగే మా మిత్రులు వైస్ క్లబ్ సెక్రటరీ గారు కుక్కల కృష్ణారావు గారు మా వినయ్కి సేవలు కప్తారు. మా తమ్ముడు ఎస్పీ గారు సూర్యప్రకాష్ గారు దండేస్తారు. ఏమంటే లేదండమ్మా. బాగా ఫోటో ఉంది. సార్ ఓ చేసుకోండమ్మా, సంతోషంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కోలాటం అనేది మరి మన దేవాలయాల దగ్గర వేరే చోట చేస్తుంటారు. హలో, ఒకసారి అమ్మా. నిజంగా ఈ వేదిక మీద అద్భుతంగా ఇప్పుడు చేసేటువంటి క్రీడ అది ఏ ఒక్క తాడు తప్పినా ఆ జడకూర్చి రాదు, ముడి ఓడదు. చాలా సమన్వయంతో ఒకరికొకరు చేయగలిగితేనే వస్తుంది తప్ప మరి చేసేటువంటి నేర్పడే గురువులకి నేర్చుకున్నటువంటి సోదరిమాలందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ద్వారకందనాథ్ గారు వారి ఆశీస్సులు అందజేస్తారు. సరే శ్రీనివాస, హౌసింగ్ బోర్డ్ క్రమాలు ఇంచుమించుగా నేను గత 5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా. ఫోకస్ ఆధ్వర్యంలో ఈ ఉచిత కార్యక్రమం పిల్లలకు నేర్పించడం చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మల్లేశ్వర గారి పిల్లలకి చక్కగా నేర్పించడం చేయడం చాలా బాగా జరుగుతుంది. హౌసింగ్ బోర్డు వాస్తవులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలామంది వినియోగించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వినియోగించుకోవాలి. అలాగే కోలాటాన్ని కూడా కంపల్సరీ అందరూ నేర్చుకోవాలి. మన హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర గుడిలో మన హౌసింగ్ బోర్డు వాస్తవ్యులే ఇప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే హౌసింగ్ బోర్డు కలకలలాడాలి కోలాటంతో. అలాగే అన్ని విధాలా కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపిస్తూ చేస్తున్నటువంటి మల్లేశ్వరరావు గారికి, అలాగే ఈయన స్నేహ బృందానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హరే శ్రీనివాస. అలాగే మా పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా కష్టపడి ఏ టైం అయినా సరే వచ్చి చక్కగా మేము చేయగలమని చెప్పని నేర్చుకుంటున్నారు. అలాగే ఈ కోలాటం అనేది ఇంతటితోనే అయిపోలేదు. ప్రతిరోజు ఈవినింగ్ క్లాసెస్ 6కి స్టార్ట్ అవుతాయి. ఇంకా 1 మంత్ పైన వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. మీకు ఎవరైనా మళ్ళీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది కోలాటం. ఎవరైనా ఉన్నా సరే కంపల్సరీ రండి. సాంగ్స్తో కూడా బాగా నేర్చుకోవచ్చు అందరూ. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మల్లేశ్వర గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కూడా ముఖ్యంగా ఈ సపోర్ట్ చేయడం, ఇంత బాగా జరగడం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. హరే శ్రీనివాస. అలాగే నేను రానప్పుడు క్లాసెస్కి నా పిల్లలు శ్రావణి, అలాగే కళ్యాణి గారు శ్రావణి, శాన్వి వాళ్ళు చిన్న వాళ్ళే. కళ్యాణి గారు కొంచెం పెద్దవాళ్ళు. వీళ్ళు కూడా నేను రానప్పుడు వచ్చి చక్కగా మేనేజ్ చేసుకుని వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా మల్లేశ్వర గారు డిఫరెంట్గా ఉండాలని చెప్పి అనడము, మళ్ళీ వీళ్ళకి డ్రెస్ కోడ్, అలాగే అన్ని విధాల పిల్లలు కూడా చాలా సపోర్ట్గా నేను నేర్పిన పిల్లలు సపోర్ట్గా ఉండి చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ జరిగింది. అలాగే మా వినయ్ కూడా హెల్త్ బాగోపోయినా సరే గమ్మును వెళ్ళమంటే చేయమంటే రావడం చేయడం అన్ని విధాలా కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి నాతో పాటు నా తోటి వాళ్ళందరూ నా శిష్యులు అవ్వచ్చు, లేకపోతే నా వీళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా మల్లేశ్వర అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. హరే శ్రీనివాస. అలాగే ఉండండి. సుధాకర్ సతీ సమేతంగా రావాలి. మీకు ఫుల్ ప్రోగ్రామ్ రండి. మరి ఈ సుధాకర్ ఎలాగంటే డ్రాయింగ్ టీచరు. నాకు ఎవరో పరిచయం చేశారు. అది తాళ్ళు కట్టేసుకోండి, లోపు తాళ్ళు కట్టేసుకోండి. చాలా థ్యాంక్స్. ఆగండి, రావాలమ్మా. రమణ గారు రావాలి పైకి. నాయుడు గారు రండి.
నాకు ఎవరు కనపట్ల. నాయుడు గారు మీరే, నాయుడు గారు, సుందర్ నాయుడు గారు రండి, మీ అబ్బాయిని కూడా రమ్మనండి. మరి ఈ దంపతులు మొన్న 10వ తారీఖున మ్యారేజ్ అయింది. ఈ దుర్మార్గుడు ఎంత తప్పు చేశాడంటే డ్రాయింగ్ టీచర్గా ఆ పిల్లలు వచ్చిన సరిపోతే మల్లేశ్వరరావు ఎక్కర్లేదు అనుకుని వదిలేశాడు. మరి వాళ్ళని ఏదో రకంగా మనం బంధించాలి, బాధించాలి. కాబట్టి ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చోండి. చిన్న శిక్ష కూర్చోండి, అటు కూర్చోమన్నా. మనం కూడా పెళ్లి చేద్దాం వాళ్ళకి, వాళ్ళు చేసుకున్నారు, మనం కూడా పెళ్లి చేద్దాం. రండమ్మా. పెళ్లి రోజు మొన్న 10వ తారీఖు అయిందమ్మా పెళ్లి రోజు. ఆ కారణంగా, ఈ పెళ్లి వచ్చిన కారణంగా మనందరినీ వదిలేశాడు. చాలా దుర్మార్గుడు. ఇద్దరు వేసుకోండి బాబు ఒకసారి. అందుకే మరి నువ్వు వేసుకున్నాం కదా, నీకు నువ్వు వేసుకుంటే పెళ్ళి వెళ్ళిపోతుంది. నువ్వు ముందు వేస్తావా తను వేస్తుందా? అమ్మ నువ్వే, లేడీస్ ఫస్ట్. నువ్వే అమ్మ, తప్పని కొట్టండి తల్లి. మేమంటే బాగా మల్లేశ్వరరావు గారు తప్పు చేశారంటే నాకు అర్థం కాలేదు. నేను పెళ్లి చేసుకుని తప్పు చేశారా లేకపోతే ఇక్కడ రాక తప్పు చేశారు నాకు అర్థం కాలేదు. అంటే క్లాస్ రెగ్గొట్టారని చెప్తున్నారా? ఓకే సరే. కానీ ఇది యాక్చువల్గా ఇది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైన కళ. ఇంతకుముందు నేను ఎంఎస్సీ చదువుకుంటాను యూనివర్సిటీలో ఒక పెద్ద ఆయన పేరు అభిరామకృష్ణ. ఇక్కడ మన అభిరామ్లో అలాగే ఆయనకు కూడా అభిరామకృష్ణ. ఆయన రకరకాల కలర్స్ తోటి నటరాజు బొమ్మను ఆయన వేశారు డాన్స్తో, కాళ్ళతో. సో నేను అప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇది చాలా అద్భుతమైన కళ. ఇది అంతరించిపోతున్న కళని నిజంగా నేర్పించారంటే సార్ ఆయన పేరేం పేరు ద్వారకానంద్. ఆయన్ని నిజంగా అభినందించాలి. వినయ్ ద్వారకానంద్ చాలా గొప్ప ఆర్ట్ని ఇక్కడ ఆవిష్కరించారు. సో గివ్ ద బిగ్ హ్యాండ్ ప్లీజ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇది నిజంగానే అక్కడ వీళ్ళు చేశారంటే అక్కడ వీళ్ళందరూ గొప్పతనం, ఆ క్రమశిక్షణ పాటించారు కాబట్టి అంత గొప్పగా అక్కడ జడ అల్లి దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా జడ అల్లటం ఓకే, అది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తీయటం కూడా అంత గొప్పగా చేశారు. అందరిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మా రమణ అల్లుడి గారు నన్ను లింక్లో పెట్టేద్దాం చూశాడు. ఈ అబ్బాయికి డౌట్ వచ్చేసింది. అయితే నేను ఇది చేసిన కారణం ఏంటంటే నేను పెళ్ళికి వెళ్ళకపోయాను. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్టు బయటకు వచ్చి ఏదైనా చేయాలంటే వెనక వాళ్ళు సహకారం ఉండాలి. ఆడదాని సహకారం లేకపోతే ఏమి కూడా వృద్ధి చెందదు. అప్పుడు నాకు కూడా మా జరుగుతుంటాం కాబట్టి నేను 2 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతాను, కష్టపడిస్తాను. మీకు చిన్న స్వప్న, ఆడవాళ్ళు సహకారం ఉంటేనే తప్ప మగవాళ్ళు చేయలేరు అంటున్నారు. ఇక్కడ చాలా మంది మగవాళ్ళు సహకారం ఉండబట్టే ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు అక్కడ కూర్చొని అష్టలక్షలు కొంతమంది ఇక్కడ చేయగలిగారని నేను చెప్తున్నాను. సో మామగారు ఈ విషయాన్ని కూడా ఇంకొకసారి సంస్కరించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సైడ్ వెంటనే కొటేషన్ అయితే అలాగా దానికి కూడా చెప్తాను నేను. అయితే ముందు వీళ్ళకి చెప్తాను. ఇప్పుడు ఈ సత్కారం అనేది ఎందుకంటే అమ్మా ఆయన ఎప్పుడు నేను కేకేసినా నువ్వు పంపించాలి, ఏమంతే కదా. ఈ మెమెంటో గుర్తుంటుంది. బట్టలు ఉండవేమో కానీ దండలు కూడా అలా ఉంచుకోండి. ఈ మెమెంటో గుర్తుంటుంది. నేను సుధాకర్కి ఫోన్ చేశాను మల్లేశ్వరరావు అంటే వెంటనే నువ్వు భోజనం కూడా పెట్టుకొని పంపించాలి నా దగ్గర, ఓకేనా? సరే ఈ మెమెంటో నేనే అందజేస్తాను. అందజేస్తున్నందుకు డబ్బులు కొట్టిన అందరూ. ఓకే మరి సుధాకర్ ఒక్క మాట మాట్లాడుతున్న తర్వాత అమ్మ 2 మాటలు మాట్లాడతారు. భయపడ్డాడు.
వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎవ్రీ ఇయర్ వస్తాము, కానీ ఇయర్ మ్యారేజ్ వల్ల మేము రాలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తాం. థ్యాంక్ యూ మహేశ్వర గారు. వదులుతానండి. చాలా మంది ఖచ్చితంగా పంపిస్తానండి. థ్యాంక్ యూ. చాలు. మరి వీళ్ళకి ఆ భగవంతుని దయ వల్ల అందరూ చక్కగా ఈ దంపతులు ఎదిగి సుఖ సౌభాగ్యాలతో పిల్ల పాపలతో అభివృద్ధి చెంది ఇలాంటి కార్యక్రమాల్లో బాగా పాలు పంచుకుంటేనే అమ్మా ఇది వస్తుంది. అది మనం మామూలుగా కృషి చేసుకోవడం అదంతా ఒక ఎత్తు, ఇది అందరికీ రాదు. నీకు అది ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు. థ్యాంక్ యూ. మరి మీరిద్దరూ దయచేసి ఇంకో ఇద్దరు వస్తారు. అమ్మ శ్రావణి, అది ఎంత భారంలో అంత బాగా కొట్టాలి. మరి దాన్ని కళ్యాణి అదరం అయ్యా, కింద పెద్దలు ఎవరున్నారు నాకేం కనపట్టలేదు. కొంచెం ఏమన్నా ఇద్దరు ముగ్గురు పెద్దలు రండి పైకి. వాణి, చిన్ని, సుగుణ, భారతి రావాలి తొందరగా, లేకపోతే వీళ్ళు అక్కడ పంపిస్తా. ఎవరు రాపోయినా ఇలా మొత్తం కోలాటం బృందం అంటే మీ దగ్గరికి వచ్చేది. చిన్ని రావాలి. మనం వెంటనే కార్యక్రమాలు చూడాలి కదా, తొందరగా వచ్చేసి తొందరగా వెళ్ళిపోదాం. మనం అందరినీ గౌరవించుకోవాలి. భారతి కూడా రావాలి, సుగుణ రావాలి. మళ్ళీ పిలుస్తానే ఉంటాను, ఇక్కడ అవ్వదు అస్సలు. మీరు రాకపోతే ఇక్కడ జరగదు. రండి. మళ్ళీ లేదు, ఇంకా ఆడవాళ్ళు వీళ్ళే లేస్తాం. రండి రండి రండి. భారతి నువ్వు లెగిస్తే సుగుణ లెగిస్తుంది. రామా రా భారతి. మరి వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ ఎక్కువ చెప్తే టైం లేదు కాబట్టి మనం కోలాటం మొదలుపెట్టినాం అనుకున్న వెంటనే ముందు కళ్యాణికి మాట్లాడాను నేను. కళ్యాణిలో టైం పెడదాం అనుకుంటున్నాం. మరి గురువు గారు గుడి నుంచి వచ్చి మనకు చెప్తారు, మధ్యలో నువ్వు లీడ్ చేసుకుని చేయాలి. నేను బ్యాంక్ వెళ్ళిపోతాను కదమ్మా, వచ్చిన తర్వాత లేట్ అవుతుందని అంటే పాపం పట్టు వచ్చింది. ఇక అది తాడి ఒక శ్రావణి నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన పిల్లది. అది కూడా బాగా నేర్చుకుంది. ఫస్ట్ ద్వారకానందన్ భీమవరం రావడానికి కారణం నేనని గర్వంగా చెప్పుకుంటాను. ఒకసారి తప్పని కొడితే ఆనందం పడతాను. ఎక్కడ భీమకృష్ణ కూడా గురువు నుంచి వచ్చి నేర్చుకోండి బాబు, ఈ గురువు గారు ఎవరంటే తక్కువ బయటకు వచ్చాడు. ఈయన గురువు ఏంటరా బాబు అనుకున్నాను. పొట్టివాడు గట్టివాడు అన్నట్టు చాలా మంచి గురువు. విషయాన్ని చాలా అందంగా తీర్చిదిద్ది కొత్త పోకట్లతో నేర్పేటువంటి మంచి మనిషి. ఈయన తగ్గట్టు ఆ వినయ్ మహానుభావుడు ఎక్కడికి ఎగురుతాడో తెలియదు. ఇది అతను కాలు తగిలింది, లేకపోతే ఆ టాప్కి ఎగురుతాడు పోరాటం చేసినప్పుడు. గమనించాలి. అది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తాను అతనితోటి. మరి అటువంటి గురువు మనకు తర్వాత అదృష్టం, మీరందరూ అదృష్టం. మరి కొద్ది రోజుల్లో యాక్చువల్గా కోలాటం అంటే 1 సంవత్సరం పడద్దు నేర్చుకోవడానికి నాకు తెలిసేది. అయితే ఇక్కడ మనకి ఈ గురువుల వల్ల ఆ కోలాటం చక్కగా మనం కొద్ది రోజుల్లో నేర్చుకున్న 50 రోజుల్లో. మరి నా కూతురు వాణి ఎంతో సహకారంగా ఉంటుంది ఈ విషయాలన్నింటిలో కూడా. నాకు కలిసిగారు అందరూ కూడాను. ఆవిడ కూడా మన ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకోండి. మరి వీళ్ళిద్దరికీ చిన్నిగా రాండాలు. నేను ఇక్కడ కోలాటం నేర్చుకుంటుంటే నా తల్లి అక్కడ బాల్కనీలో చూసి అంత పెద్ద అయినా ముసలైనా ఆయనే చేసినప్పుడు నేను చేయలేకపోవడం ఏంటని వచ్చింది. సరే ఇలా చెప్పుకుంటే ఎన్నైనా ఉన్నాయి. మరి వీళ్ళిద్దరిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సారీ సారీ.
ఓకే, థ్యాంక్స్ అమ్మా. కార్యక్రమం చేయమని చాలా ఉంది. మరి మాస్టర్ చక్కని తెలుగు అందరూ నేర్చుకోవాలని నేను పదే అంటుంటాను. మొన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఇవాళ ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ తెలుగు రావట్లేదు. సాకల మధ్య రాసుకునే పరిస్థితి కూడా లేదు. షర్ట్స్ అంటారు. మరి మ్యాథ్స్ రోజు కూడా ఉదయం 9-10 చక్కగా తెలుగును బోధించి గ్రామరు మిగతా విషయాలు పద్యాలు కూడా చెప్పించారు. ఆ పద్యాలు కూడా ఇప్పుడు మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఈ కళావతి అవ్వగానే మరి మ్యాథ్స్ని కూడా సత్కరించుకునే భాగ్యం మాకు కలిగింది. అది నాయుడు గారు చెప్పేశారు. నాయుడు గారు తాత అంటే అది, తండ్రి అంటే ఇందాక కోటేశ్వరరావు గురించి చెప్పాను. తాత అంటే ఇది. మరి ఇప్పుడు మేముంటాను, మేము ఇద్దరం కనిపిస్తాం. మాలుడి గారు నేను అల్లుడు అది. శ్రీరామూర్తిరాజు గారు యోగా క్లాస్కి హెడ్ అయిన క్లాసులు మ్యాక్సిమం జరిగినందుకు కూడా మా శ్రీరామ్ గారు, మా కాలనీవాసి వారు వీరు. మరి వీరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అంటే వీరు ఇప్పుడు మన రాజాని సత్కరిస్తారు. రాజా నేను చెప్తాను. నేను ఉంటాను. టీవీ సార్ గారు అంటే వెళ్తున్నాను. నేను చెప్పాను. ఎవరన్నా చెప్తారని వాళ్ళు అమ్మాలి. కళ్యాణి, శిరీష, శాంతి మళ్ళీ పిలిపించుకోవాల్సి వస్తాం. పైకి వచ్చి పెద్ద బ్యూటీషియన్ శారీ పెయింటింగ్ చక్కగా నేర్పింది. చాలా చక్కని సౌమ్యమైనటువంటి నా కూతురు అతను. మరి నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బాబాయ్ ఏం చేద్దామని పరిస్థితి తప్పించి ఖాళీ లేదని అందరూ ఇవాళ ప్రతి వాళ్ళు కమర్షియల్గా ఆలోచించుకుని కమర్షియల్గా ఉన్న రోజుల్లో 50 రోజుల్లో చాలా రోజులు వచ్చింది. అయితే కొంతమంది రాకపోవడం వల్ల తను రాలేదు. మరి ఊరికే నేర్పడం కూడా తప్పే అనిపిస్తూ ఉంటుంది ఒకసారి నాకు. అయినా నేను మళ్ళీ సంవత్సరం కూడా ఊరికి ఏదైనా సరే ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. నాకు ఈ సంవత్సరం ఆనందం ఏంటంటే 150 మంది ఈ తల్లులు కానీ పిల్లలు కానీ వచ్చిన ఈ పోరాటం కానీ డాన్సులు కానీ మరి పోరాటం నేర్పినటువంటి ద్వారకకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే వినయ్కి మరి డాన్స్ నేర్పిన అభిరామ్కి అయితే నేను ఎంత చెప్పినా తక్కువ ఉంది. వాడి క్లాస్కి ఏంటో నాకు తెలియదు కానీ 3-4 పెట్టాం. 2 వచ్చి పిల్లలకు వచ్చినారు. 2 కానీ నాకు ఫోన్లు. నేను భోజనానికి 2 పడతాను. వస్తా ఉంటే పిల్లలు దారిలో ఉండి నేను అంకులు వచ్చాడా మేము వచ్చేసామని చెప్పండి. అసలు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి.
అలా చక్కగా జరిగింది క్లాసులు. 11 నుంచి 12 వరకు అట్లా చక్కగా చెప్పింది క్లాసులో చూసే నేను కూడా వచ్చి ఎవరైనా సరే కమర్షియల్గా ఆలోచించి మినిమంగానే నేర్పుతారు. అలా కాకుండా తను అన్నీ నేర్పింది. మరి తనకి మా కోలాటంలో బ్యూటీషియన్ శాంతి ముందు ధన్యవాదాలు నమస్కరిస్తాను. మిమ్మల్ని నేనే ఇస్తాను స్వార్థం. అలాగే డ్రాయింగ్ గురువు గారు అది నెక్స్ట్ రెడీ చేసుకోండి. డ్రాయింగ్ గురువు గారు పని రామకృష్ణ గారు నేర్పారు, చాలా బాగా చేశారు. 200 లక్షల పైకి మరి ఫోకస్ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉండి ప్రతి విషయంలోనూ నాకు సహకరించి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి కాలనీవాసులు పెద్దలు, టౌన్లో ఉన్నటువంటి దాతలు, అభిమానులు, శ్రేయభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఈ స్టేజీని ఇవాళ ఇక్కడ మనం ఇంత అందంగా కార్యక్రమం చేసుకోగలిగామంటే దీని నిర్మాత కేవీపీహెచ్సి కృష్ణరాజు గారు, వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఇక్కడ మా కమిటీ అధ్యక్షులు రామారావు గారు, సూర్యబాబు గారు, మధు గారు, అలాగే ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు, మరి బాల గారు, తాడికొండ కోటేశ్వర గుప్తా గారు. ఆయన చెప్తాను ఎప్పుడు కూడా నేను అడిగిన వెంటనే నాకు ఎంతో కొంత హిస్టారిక్గా మంచి డొనేషన్ ఇచ్చి ఫస్ట్గా ఆయన నన్ను ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి అయినా వాళ్ళందరికీ, అలాగే టౌన్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్, నా శ్రేయభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం గురువులు అభిరామ్ కానీ, ద్వారకానందన్ కానీ, వినయ్ కానీ, అలాగే మిగతా యోగా గురువు గారు శ్రీరామచంద్ర గారు, అలాగే తెలుగు మాస్టర్ సత్యం మాస్టారు, మరి బ్యూటీషియన్ కోర్సు బ్యూటీ పార్లర్ కోర్సు నేర్పినటువంటి పద్మ గారు, ఇంకా మిగతా నటన నేర్పినటువంటి ముగాటి గారు, సీతారాం ప్రసాద్ గారు, అలాగే మిగతా వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడ క్లాసులు చక్కగా నిర్వహించినటువంటి యోగా క్లాసులు శ్రీరామచంద్ర గారు కొద్ది రోజులు వచ్చారు, తర్వాత శ్రీపతి గారు చక్కగా నిర్వహించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇంకా చాలామంది నేను మర్చిపోయి ఉండొచ్చు, నాకు సహకరించిన వాళ్ళ పేరు పేర్లు చెప్పడం. దయచేసి ఎవరు కూడా నన్ను అన్యత భావించవద్దు. అందరికీ 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 మనపూర్వకమైన ధన్యవాదాలను సమర్పించుకుంటున్నాను. ఇక్కడ పిల్లలతోటి గురువు గారు ఫోటో తీసుకుంటారు, ఆ కార్యక్రమం ముగుస్తుంది. పిల్లల తల్లిదండ్రుల నుండి దగ్గర నుంచి తీసుకెళ్ళండి. మరి అందరికంటే ముఖ్యంగా ఈ పిల్లల్ని పంపించి సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరీ 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 ధన్యవాదాలు. దగ్గర నుండి తీసుకొచ్చిన తాతలకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే మరి ఇన్నోవాల కార్యక్రమానికి మాకు ఆకర్షించినటువంటి జన్మాభక్తుల రామేశ్వరరావు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నన్ను నమ్మి మీ పిల్లల్ని ఈ 45 రోజు కటిక ఎండలో క్లాసులు పంపించిన పేరెంట్స్కి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇంకో 5 డేస్లో హౌసింగ్ బోర్డులో క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు 5 డేస్ అని రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. దయచేసి ఎందుకు 2 months నుంచి అసలు రెస్ట్ లేదు నాకు. మార్నింగ్ 7 to ఈవినింగ్ 9 అయిపోతుంది. అందుకని ఒక 5 డేస్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను పగలు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా నా నెంబర్ ఉండదు, అందరికీ తెలుసుకోండి. మ్యాక్సిమం హౌసింగ్ బోర్డులో మన అన్నయ్య గారు సలహా తీసుకొని, కొంతమంది పేరెంట్స్ సలహా తీసుకొని ఇన్స్టిట్యూట్ అనేది తక్కువ ఫీజుతో రన్ చేయబోతున్నాను. కంపల్సరీ మీ పిల్లల్ని నా దగ్గర జాయిన్ చేయండి. డ్యాన్స్ నేర్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ నేర్పుతాను మీ పిల్లలకి. ఎందుకంటే ఈ 45 రోజుల్లో మీ పిల్లలు ఎంత వెనకబడి ఉన్నారో తెలుగులో కానీ జనరల్ నాలెడ్జ్లో కానీ నేను చూశాను. డ్యాన్స్తో పాటు కంపల్సరీ జీవితంలో ఎలా ఉండాలని మీ పిల్లలకి క్రమశిక్షణ నేర్పుతాను. దాని గురించి నా దగ్గర విద్యార్థులను పంపించండి, పంపిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గొల్లాభక్తుల మల్లేశ్వరరావు అన్నయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.